హలో గాయ్స్, ఇవాళైతే మనందరికీ చాలా చాలా ఇష్టమైన నచ్చిన ఒక ఫ్లవర్ అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? దాని పేరైతే నాకు తెలియదండి, బట్ మీరు చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నా నేను. మీకు తెలిస్తే ఆ చెట్టు ఫ్లవర్ పేరేంటో నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నాను సడన్గా అనుకుంటున్నారా? ఊరికే రోజు మిద్దె మీదకి వెళ్ళి వస్తూనే ఉంటాం, కానీ ఈ చెట్టు ఎప్పుడు చూడలేదు. ఆ పక్కనే అన్ని చెట్లు పక్కన ఇది కూడా ఉంది. మా పక్కింటి పిల్లలు, చెల్లి, తమ్ముడు అందరైతే అక్క ఈ కాయలు కావాలి, ఈ చెట్టు కావాలి, గోళ్ళు పెట్టేసుకుందాం అది ఇది అని చూపిస్తున్నారు, కానీ నేనైతే ఎక్కడ అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ చెట్టు పేరు తెలియదు కదా, అందుకని. సో వన్స్ చూసేసరికి ఇంకా ఆగుతామా, వెంటనే వెళ్ళి కోసేసాం. నాకైతే చాలా చాలా నచ్చేసాయి. అండ్ వన్స్ అవి కోస్తుంటే నేను చైల్డ్హుడ్ మెమరీస్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా నాకు నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది. ఐ వాజ్ సో మిస్సింగ్ దెమ్. అండ్ ఇప్పుడైతే నేను కోస్తుంటే పిల్లలు అసలు ఆగట్లేదు. అక్క నాకు గోళ్ళు పెట్టు, నాకు ఈ కాయలు ఇవ్వని అయితే నా తల అయితే తినేస్తున్నారు. బట్ చాలా అయితే కోసి వాళ్ళకి ఇచ్చేసాను. మా చెల్లి, పిల్లలు అందరూ అయితే హ్యాపీ హ్యాపీ. సో ఈ పువ్వుల్ని అలా నేచర్లో గాలిలో పెట్టి చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు నాకు చూస్తుంటే చాలా అందంగా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా అలాగైతే పెట్టి చూస్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళని చూస్తుంటే నేను ఆగుతానా? నేను కూడా మా చెల్లి దగ్గర అయితే గోళ్ళు పెట్టించేసుకున్నాను. అలా ముందు నుండి చూస్తుంటే నాకు నెయిల్ పాలిష్లా కనిపించింది. సో వెనక నుండి కూడా చాలా చాలా బాగుంది. మంచిగా ఆడేసుకున్న దాంతో. అండ్ మా చెల్లి ఆగుతుందా? నేను ఇంతలా ఆడుకుంటుంటే మా చెల్లి అయితే ఆగుతుందా? ఇంకా తను కూడా నా దగ్గర అయితే గోళ్ళు పెట్టించేసుకొని డ్యాన్స్ చేయడం అయితే మొదలెట్టేసింది. తన హ్యాపీనెస్ చూడాలి, ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ వచ్చితే కామెంట్ చేసేసి